ఏంట్రా నీ స్కీములు? నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్దగా ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పని. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వలన ఓకే. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? మీకు నా మీద అనుమానం అనుకుంటాను అన్నయ్య. అంతేకాదు, ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఏదో పెద్ద పీకుతానన్నావుగా. ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. మరే వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా. మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామ. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చాకంటే. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది. వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నీళ్ళు లేపిస్తే నీకంత సీన్ లేదు మామ. ఇటు కదా, ఇటు ఎప్పుడు వచ్చాడు? ఎవడా? బ్రహ్మం, పరబ్రహ్మం. ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు ముర్రుపాలు కారుతున్నాయి అన్న. ఎదవ ప్రాసలాపై ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా మీటింగ్ ఒకటి. అమ్మ దీనమ్మమ్మ, వీడు ఇక్కడికి వచ్చాడేంటి? రే దాసు, ఏమైందిరా? ఏమైందంటే మాట్లాడమైందిరా? ఏమైందిరా వీడికి? ఎవడో బుర్ర బదులు కొట్టినాడన్న, బ్రెయిన్ దొబ్బింది. అన్నా సినిమాలు చూడలేదన్నా. తల మీద దెబ్బ తగిలినప్పుడు మళ్ళీ తల మీద కొడితే బాగా అయింది. రైటేరా కర్రేది? అబ్బో ఇదేదో వర్క్ అవుతురా. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఒకటి పీకుతుండు. నువ్వు దానా పీకు. ఎవరు నువ్వు? అదే నేను ఎలా అడిగా. దాసుని చూడగానే ఎందుకు కంగారు పడ్డావు? అసలు ఎవరు నువ్వు? వాడే కథలు చెప్పకు, నిజం చెప్పు. ఎవరు నువ్వు? నిజం చెప్తానన్నయ్య, నువ్వు కొంచెం ప్రశాంతంగా విను. చెప్పు. మహేంద్ర నాయుడు మా పెద్దనాన్న. ఆ తర్వాత ఇంకా చెప్పకో. తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. నువ్వు ఊరు వెళ్ళటానికి స్టేషన్కి వచ్చావు. అక్కడ మీ వాళ్ళు నా మీద అటాక్ చేశారు. అది నువ్వు చూసావు. వెంటనే నువ్వు నన్ను కాపాడావు. నువ్వు గ్రేట్ రా. అసలు నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటా తమ్ముడు. తమ్ముడు నీలాంటి తమ్ముడు అప్పట్లో రాముడికి దొరికాడంట. ఎప్పట్లో నాకే దొరికాడురా. నీ రూపంలో దొరికాడు. ఇంట్లో అందరూ ఇలాగే ఉంటే నా పని ఎంత ఈజీ అయిపోను. నా కంప్యూటర్ లో దేవుడి స్క్రీన్స్ ఎవరు తీసి నీ స్క్రీన్స్ ఎవరు పెడతాను రా. అదేంటో అన్నయ్య, నీ మొహం చూడంగానే కాపాడాలనిపించింది. అది సరే, ఇంతకీ నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తావు? కొంప తీసి మా వాళ్ళు చంపేస్తావా? చచ్చా, అసలు నాకు ఆ ఉద్దేశం ఏంటంటే నా ఇంటి స్టైలే వేరుగా ఉండేదన్నయ్య. మరి ఎందుకు వచ్చావు? వీళ్ళని ఇప్పటి నుంచి మా ఇంటి మీదకి వెళ్లకుండా చేస్తాను. అలా ఎలా చేస్తావు? ఈ ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? మా మామ మంచినీళ్ళు తాగినట్టు మటలు చేస్తాడు. దర్గాకెళ్ళి దండం పెట్టుకుని పాపం పోయిందంటాడు. ఇక పెద్దోడు దేవత లాంటి పిల్లల్ని తన్ని తరివేశాడు. వీడి పాపాలకు తోడు వీడికి ఒక్కతే, దాని పేరు శీలవతి. పెద్దోడు రెండోడు ఎప్పుడు కలిసే మందు కొడుతుంటారు. వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగితే వీళ్ళిద్దరూ కలిసే సాగు కొడుతుంటారు. ఇక రెండోడు ఆడికి నచ్చక ఒక అమ్మాయి నచ్చింది. ఆ అమ్మాయి తండ్రి మా మాంగారు ఫ్రెండ్సే. పెళ్లిలో ఈ వియ్యంకులు ఇద్దరు చెస్ ఆడుకుంటుండగా ఆట విషయంలో గొడవ వచ్చింది.
మా నాన్న తిడతావరా అని చెప్పి రెండోడు ఆడి కాబోయే మంగారిని కొట్టేశాడు. మా నాయనే తిడతారా? దాంతో పెళ్లి పెటాకలు అయిపోయింది. ఇంకేముంది, ఆడు మళ్ళీ మొదటికొచ్చాడు. వీళ్ళిద్దరు ఎలా ఉంటే మూడోడు సవ్యంగా ఎందుకుంటాడు? ఆడి సంగతి వద్దు కానీ ఇందాకేదో దర్గా అన్నావు. అవును, మా మామ మస్తాన్ బాబాని నమ్ముతాడు. వండర్ఫుల్. ఏమైనా ఐడియా వచ్చిందా? మన బుడ్డోడికి జ్వరం వచ్చింది. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. పీర్ సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. ఆ మా మనవడికి జ్వరం వచ్చింది. ఆ. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించిన. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి. రండి. ఏయ్. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान, बाहर, बाहर, बाहर. ఎవర్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ. సచ్చినోడా! लेडी शैतान नाकी मार दिया. राउडी शैतान, शैतान बाहर, बाहर जाओ, जाओ बाहर. డబ్బులు ఇస్తే అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది. ఇప్పుడు బేరవాడుతుంది. तू जादू है रे. ముజే మాలూమ్ హే రే. పకడో. ఈ घर में शैतान ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది, తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళు ఎవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది. అప్పుడు దాకా మేము ఆగం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. ఆ? కుదరవాలి. యా బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతే అది పోద్ది. నువ్వు ఉండరా. నన్నవాడా? మిమ్మల్ని కాదు సాహిబ్ గారు, నా మనమని కోసం మీరు ఏం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు, గొడ్డేళ్లు, బాంబులు అన్ని మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఠీక్ హై. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవో. అమ్మయ్యా, 10 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. రేయ్, ఎవడ్రా? అయ్యా మన మృత్యుంజయ నాయుడు యాడున్నా సరే ఎంబడే ఫోన్ చేసి పిలిపించండి. తెల్లారి సరికి వాడి ఉండల్లా. తమ్ముడు, ఇప్పుడు ఆడు ఇక్కడికి వచ్చాడంటే నీ పని కలాస్. రాణి నేను చూసుకుంటాను. బాబు, నేను రంగానే నాయన ఇంటికి రమ్మన్నాడు. చెప్పాను కదరా, ఆ ఇంట్లో ఎవరినైనా ఏ సాక ఇంటికి వస్తా. 10 రోజులు ఏ శుభకార్యం చేయొద్దని పీర్ సాహిబ్ చెప్పిండు. మా నాయన ఎవడు ఏది చెప్తే అది మూర్ఖంగా నమ్ముతాడు. తెల్లారేసరికి ఉండాలంట. అట్లయితే ఈ రాత్రికి ఆ ఊరెళ్ళి ఎవరినైనా వేసేసి తెల్లారేసరికి ఇంటికి వస్తా. రేయ్, ఈ విషయం మా నాయనతో చెప్పొద్దు. పండ్రా.